సార్ ముఖ్యంగా నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. మీరు ప్రముఖ వైద్యులు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీకు కేసీఆర్కు ఎక్కడ చెడింది? మీరు నాకేం చెడలేదు. ఓన్లీ చెడు ఏంటంటే ఈ సామాజిక సమస్యనే, బీసీ ఇష్యూ. ఆయన ఒకటే చెప్పాడు, అప్పట్లో చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అక్కడే కదా. నాకు ఇప్పటికి ఇచ్చాడు. ఇప్పుడంటే కూడా ఆయన అంటే గౌరవం నాకు. ఆయన ఒకటే చెప్పాడు, డాక్టర్ సాబ్ నువ్వు బీసీ అనే పదం తీయకు, బీసీలు ఓటు బ్యాంక్ కారు, నీకే వందిపోటు పొడుస్తారు. నువ్వు బీసీ పదం తీస్తే ఇతర వర్గం నీ మీద శత్రుత్వం పెంచుకుంటారు. అంటే ఆడికి శత్రువు అవుతావు, ఇడికి సోయి ఉండదు. అంటే కేవలం మీరు బీసీ అనే సమాచారం ఆ విషయం తీసినందువల్లనే మీరు దూరం అయ్యారు. అంతే అంతే, దాని మీదే డిస్కషన్. ఆయన నా మంచిగా చెప్పేది, డాక్టర్ సాబ్ నీకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, నువ్వు బీసీ అంశాన్ని తీయకండి, పదే పదే వాళ్ళ కొరకు అడగండి. ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు సార్ మళ్ళీ బీఆర్ఎస్ కు వెళ్తే బాగుంటుంది, అనవసరంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి? నాకు రాజకీయ లక్ష్యం లేదు కదా, సామాజిక లక్ష్యం. మళ్ళీ అదే అంటావు, ఆమె ఎంపీ ఉన్నా సేమ్ హ్యాపీనెస్, ఎంపీ లేకున్నా సేమ్ హ్యాపీనెస్. ఇప్పుడు 100 నా లక్ష్యం, ఒక 10 మంది అన్నా సోయి తెచ్చుకొని కొద్దిగా ఆర్థికంగా ఎదిగి వ్యాపారం వైపు, చదువు వైపు. నా చదువు ఈ మధ్య మారుతున్నారు చాలా మంది, నేను చూస్తున్నాను. నేను చెప్ప కదా 10 ఏళ్ళుగా చెప్పి కొందరు సోయి ఉండదు కానీ ఇదివరకు నేను వాళ్ళని వదిలిపెడుతున్నా. ఎందుకంటే నేను మొదలై ఇప్పుడు స్కాన్ చేసుకుంటున్నా, పలానా వ్యక్తి వీనికి చెప్పడం వల్ల కూడా వేస్ట్. ఇది 200-500 రూపాయలు లేకుంటే చిన్న బ్యాచ్. అట్లాంటి వాళ్ళకు ఏం చేస్తాం? గుర్రాన్ని అయితే నీళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ బలవంతంగా దాపియలేం కదా. యాజ్ అ డాక్టర్ మెడిసిన్ రాస్తా, నేను పోయి రోజు ఆ ఇంట్లో మెడిసిన్ వేయరు కదా. కొందరు ఉన్నారు, యువత ఉన్నారు, పాపం వాడికి దారి చూపేవాళ్ళు లేరు. డబ్బులతో చూపెట్టలేదు. ఎవడు ఉన్నర్సై ఎవడికి దానం ఇవ్వగలరు? ఏదో చిన్న హాస్పిటల్ అది ఇది అంటే హెల్ప్ చేయగలం. ఎవరు ఆస్తులు ఎవరు పంచలేరు కదా. బట్ అట్లీస్ట్ పలానా చెయ్యి అని దారి చూపేటోళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. బీసీ వర్గాల్లో అది లేదు. అంటే ఇంట్లో చర్చ కాదు అది, నువ్వు ఏమవుతావు, ఎట్లా, ఏం సంగతి, నీ చిన్న వయసులో 4 పైసలు సంపాదించుకోవాలి, నువ్వు వ్యర్థ ప్రయత్నాలు చేయొద్దు, ఖర్చు పెట్టుకోవద్దు, 10 రూపాయలు సంపాదించి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇట్లా ఎదగాలి, ఇట్లా బిజినెస్లో పోవాలి అని చెప్పేటోళ్ళు లేరు. చెప్పే ప్రయత్నం నేను మొదటి నుంచి చెప్పేది అదే. నేను ఎంపీ ఉన్నప్పటి కూడా చెప్పేది. కొంత మారుతున్నారు చాలా. ఉంది ఇప్పుడు అయితే చాలా మంది వస్తున్నారు, సార్ నేను ఈ బిజినెస్ పెట్టుకున్నా, చికెన్ షాప్ పెట్టుకున్నా, లేకుంటే చిన్న మెడికల్ కంపెనీ పెట్టుకున్నాను, లేకుంటే మీరు చెప్పినాక ఈ వేస్ట్ తిరుగుడు బంద్ చేసేసి కొద్దిగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాను, లేకుంటే లభిస్తుంది, లేకుంటే మీలాగా ఒక ఛానల్ పెట్టుకున్నాను, లేకుంటే ఈ పేపర్ పెట్టుకున్నాను. ఇట్లా ఎవరికి చేసింది వాళ్ళు కొంత మార్పు వస్తుంది. అంటే ఇంకా దీన్ని అగ్రెసివ్గా తీసుకెళ్తే, అంటే మీరు ఇప్పుడు ఉన్న రాజకీయాలకు కాకుండా కేవలం ఈ లక్ష్యం కోసమే సమాజంలో మార్పు రావాలనే కోణంలోనే మీరు ప్రయత్నం చేస్తారు. అంతే, ఈ రాజకీయం కూడా అందులో భాగమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గుట్ట ఉంది, మీ గుట్టకు నేను MMTA శాంక్షన్ చేయించిన, ఇంకా వరకు కాలేదు. అదే మనం ఇంకా పవర్ఫుల్ పని ఉంటే అర్ధగంటలు అవుతుండే కదా. అయితే మీరు దాని ప్రతిఫలం మీరు అర్థం చేసుకోవట్లేదు. MMTS రావడం వల్ల గుట్ట చుట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ 100 మంది చేస్తే అందులో 70 మంది బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ పెరిగితే ఓ ఇల్లు కట్టుకుంటారు, ఓ కారు కొనుక్కుంటారు, ఒకటి ఇది పెట్టుకుంటారు, బిజినెస్ పెట్టుకుంటారు. లేదు కదా. ఇప్పుడు నేను అక్కడ ఎయిమ్స్ బట్టి చుట్టుపక్కల కొంత డెవలప్ అయింది. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు చెప్తాం ఉంటే రేపు నాకు పవర్ ఉందనుకో, 2000 కోట్లు పక్కకు పెట్టి, అరే భయ్ మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కు రివాల్వింగ్ ఫండ్ పెడతాం, మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు భయ్ అంటాం. ఉన్నోడు పెడతాడా? ఇప్పుడు పవర్లో ఉన్నోడు ఎవడన్నా కింది వర్గాలు ఆర్థికంగా ఎదగండి అని ఒక పథకం పెడతాడా? పెట్టలేరేమో. పెట్టలేరు కాదు, పెట్టరు. ఎందుకంటే నువ్వు పైసలు ఉంటుంది, నువ్వు మాట వినవు కదా. వాళ్ళు ఆ కోణంలో ఆలోచిస్తారంటారు. అంతే, 100%. దురదృష్టవశాత్తు ఏంటంటే మా భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్న దానికి మెజార్టీ ప్రజలు ఆర్థికంగా ఎట్లా ఎదగొద్దు అనేదే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మన కోసం చేయ విధానంలోనే ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన అంటారు. Like and subscribe.